సామాన్య ప్రజలతో ప్రణామములు అందుకుంటోంది ప్రణామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మదినాగూడ, మియాపూర్, హైదరాబాద్. ప్రణామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకతలు 2001లో 10 పడకలతో మొదలైన ప్రస్థానం 100 పడకలకు విస్తరించింది. 100 పడకలతో 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సౌకర్యాలను అందిస్తోంది ప్రణామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పీడియాట్రిక్స్ విభాగంలో విశేష అనుభవం గల డాక్టర్ మనీష్ ఆధ్వర్యంలో చిన్నారులకు అత్యాధునిక వైద్య చికిత్సలు. ప్రముఖ గైనకాలజీ డాక్టర్ ప్రజ్ఞా శ్రీవాస్తవ ఆధ్వర్యంలో అత్యాధునికమైన పద్ధతులతో తల్లి పిల్లల సంరక్షణ. తరచుగా వచ్చే రోగ నివారణకు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణప్రసాద్ వైద్య విధానం. రోగ నిర్ధారణకు ఆధునిక ల్యాబ్ సౌకర్యం, స్కానింగ్ సదుపాయాలు, నిపుణులైన సిబ్బంది అందుబాటు. మహిళలకు సులభంగా డెలివరీ సదుపాయాలు, 24 గంటలు వైద్య పర్యవేక్షణలో తల్లి పిల్లల సంరక్షణ బాధ్యతలు, 24 గంటలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఫార్మసీ. రోగులకు ఎటువంటి అసౌకర్యాలు, ఇబ్బందులు రాకుండా చూడడానికి అనుభవజ్ఞులైన మేనేజ్మెంట్ అధికారులతో నిరంతరంగా ఆసుపత్రి పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి ప్రణామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మదినాగూడ, మియాపూర్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 040-230-43777. నమస్తే, వెల్కమ్ టు కాకతీయ హెల్త్ కేర్. ఈరోజు మన హెల్త్ కేర్ ప్రోగ్రాంలో చాలా విషయాలు తెలియజేయడానికి డాక్టర్ మనీష్ గౌర్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా వెల్కమ్ సార్, వెల్కమ్ టు హెల్త్ కేర్. థ్యాంక్స్ డాక్టర్ మనీష్ గారు చాలా విన్నామంటే చాలా కూల్ పర్సన్ అని, డౌన్ టు ఎర్త్ అని, అండ్ అన్నిటికన్నా ఎక్కువ చిన్నపిల్లల్ని చాలా ముద్దుగా చాలా క్యూట్గా క్యూర్ చేస్తారు వాళ్ళకి వచ్చిన డిసీజ్ అని. సో అంత ఇష్టంగా చిన్నపిల్లల్ని ట్రీట్ చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుండే ఐ వాజ్ హ్యావింగ్ అ డ్రీమ్, నేను పీడియాట్రిషియన్ అవ్వాలని. ఆల్మోస్ట్ 2nd క్లాస్ నుండి నేను డాక్టర్ అవ్వాలని ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడైనా పీడియాట్రిషియన్ అవ్వాలనే చెప్పినాను ఎవరికైనా అవుతే. సో అది ఉండే, సో ఐ హ్యాడ్ ద డ్రీమ్. అదే కొంచెం ఫాలో చేసేసి ఆ ప్యాషన్ లాగా అది ఫాలో చేస్తున్నాను. దాని తర్వాత ఐఎమ్ హియర్ నౌ. ఇప్పుడు అదే ప్యాషన్ ఇస్ దేర్ ఇన్ మై వర్క్ అనుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఆ ప్యాషన్ ఎలా స్టార్ట్ అయింది? అంటే లైక్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరైనా చూసి అలా అవ్వాలని మీరు డిసైడ్? లేదండి, మా ఫ్యామిలీలో ఐఎమ్ ద ఓన్లీ డాక్టర్ యాక్చువల్లీ. కానీ సమ్హౌ ఫ్రమ్ బర్త్, ఐ మీన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాంటెడ్ టు బి ఎ డాక్టర్, సో ఓ పీడియాట్రిషియన్. సో అదే ఉండే. అండ్ ఈవెన్ నౌ ఇట్ డజంట్ లుక్ లైక్ ఐఎమ్ డూయింగ్ సమ్ జాబ్ ఆర్ సంథింగ్. నాకు ఏంటంటే పీడియాట్రిషియన్ ఇస్ లైక్ డే టు డే వర్క్ లాగా ఉంది నాకు. సో ఇట్ డజంట్ లుక్ లైక్ ఐ డోంట్ గెట్ స్ట్రెస్డ్ బై సీయింగ్ చిల్డ్రన్, అట్లా ఉంటుంది. ఎస్, అంటే చాలా రకాల డిసీజెస్ చిన్నపిల్లల్లో ఉంటాయి అండ్ వాళ్ళని ట్రీట్ చేయాలంటే చాలా ఓపిక కూడా కావాలి. సో ఎక్కువగా పిల్లలు ఎలాంటి డిసీజెస్తో ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? కామన్ డిసీజెస్ అంటే మోస్ట్ ఆఫ్ ది కోల్డ్ కాఫ్ అయితే అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ లూజ్ మోషన్స్, వామిటింగ్, అది పిల్లల ఏజ్ గ్రూప్లో దట్స్ ఆర్ కామన్ డిసీజెస్. దాని తర్వాత కొంచెం నిమోనియాస్ ఉంటాయి. అండ్ దెన్ వెరీ రేర్లీ వీ హ్యావ్ సమ్ అదర్ లిటిల్ కాంప్లికేటెడ్. 90% ఆఫ్ ద డిసీజెస్ అన్నీ కోల్డ్ కాఫ్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఫీవర్, టైఫాయిడ్ ఇవన్నీ ఉంటాయి, నిమోనియా. సో దోస్ ఆర్ వెరీ కామన్ ప్రాబ్లమ్స్. సో ఐ మీన్ పేరెంట్స్ షుడ్ నాట్ బి టూ వరీడ్ అబౌట్ దిస్. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ కూడా అవుతుంది, పిల్లలు మంచిగా కూడా అవుతారు. అలాంటి కామన్ డిసీజెస్ కూడా మనం చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో చూస్తాం. ఎక్కువ చార్జ్ చేయడము, లేకపోతే చిన్న ప్రాబ్లంతో వెళ్ళినా దాన్ని ఒక భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించడం. బట్ ఇక్కడ ప్రణామ్ హాస్పిటల్లో అలా లేదని విన్నాం. సో అట్లా లేదు, ఎక్కడైనా ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ దేర్ ఓన్ రేట్స్. సో వాళ్ళ రేట్స్ ప్రకారం వాళ్ళు ట్రీట్ చేస్తారు పిల్లల్ని. సో ఇట్ ఇస్ నథింగ్ లైక్ సంబడి హెస్ గివ్ ఛార్జింగ్ ఎక్స్ట్రా అని. ఇప్పుడు మీరు వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ముందే తెలుసు అదే రేట్ ఉంటుంది. మా హాస్పిటల్లో ఒక రేట్ ఉంటుంది, సమ్ అదర్ హాస్పిటల్ మే బీ హ్యావింగ్ అ లోవర్ రేట్ దెన్ మై హాస్పిటల్. సో అట్లా ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆల్సో. ఇప్పుడు కొంతమంది వస్తారు జలుబు దగ్గుతో, కానీ దే విల్ బీ హ్యావింగ్ సమ్ అండర్లైన్ డిసీజ్, మనకు తెలీదు. మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనకు బయటపడుతుంది ఆ డిసీజ్, మరి వీ హ్యావ్ టు ట్రీట్ దట్ డిసీజ్ ఆల్సో. సో అప్పుడు బిల్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ప్రతి ఒక్క డిసీజ్ ఒక కామన్, ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ ఉందండి, 2-3 days యాంటీబయాటిక్స్ ఇచ్చేసి మంచిగా అయిపోతుంది 90%. కొంతమందికి కాంప్లికేషన్స్ ఉంటాయి, దెన్ ఆటోమేటిక్గా వీల్ హ్యావ్ టు గో ఫర్దర్ టెస్టులు చేయాలి, యాంటీబయాటిక్స్ ఇంకా
ఇంక్రీజ్ చేయాలి, అప్పుడు బిల్ కొంచెం ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్గా. రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ స్టేజ్ లైక్ డెలివరీ అయిన తర్వాత చిన్న కిడ్స్ ఉంటారు, వాళ్ళని ట్రీట్ చేయడం చాలా అంటే కేర్ తీసుకోవాలి వాళ్ళతో. అండ్ ఇక్కడ చాలా కేర్ తీసుకొని పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో అదంతా ఎలా హ్యాండిల్ చేస్తారు? అది ఐ మీన్ దట్స్ న్యూ బోర్న్ బేబీస్ కదా, దే ఆర్ టోటలీ డిఫరెంట్. పీడియాట్రిక్స్ అట్లీస్ట్ పిల్లలు ఏడుస్తారు ఏమైనా పెయిన్ ఉంటే, అది న్యూ బోర్న్ బేబీస్ మనం కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి బేబీస్కి, ఎందుకంటే అది చూస్తేనే తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉందో లేదని. సో దేర్ వీ హ్యావ్ టు బీ అ లిటిల్ మోర్ ఎక్స్ట్రా కేర్ఫుల్ న్యూ బోర్న్ బేబీస్కి, ఎస్పెషలీ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ లైఫ్, ఫస్ట్ 1 month ఆఫ్ లైఫ్ కొంచెం అబ్జర్వేషన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ చేసి, అదర్వైజ్ ఇట్ ఇస్ రొటీన్. అంటే ఇప్పుడు మన ఉన్న సొసైటీలో ఒక డాక్టర్కి పేషెంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే లైక్ ఫ్రెండ్లీనెస్ లేకపోవడం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మీరు నా దగ్గరికి వచ్చారు, ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే కమర్షియల్గా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అన్నట్టు. సో ప్రణామ్ హాస్పిటల్లో అలా లేదు, చాలా ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏం కావాలో ఎంతవరకు కావాలో అంతే ట్రీట్మెంట్ ఇస్తారు అని అంటున్నారు. సో జనరలీ అట్లా మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ లైక్ దట్. ఐ మీన్ దే ఆర్ గుడ్ ఇనఫ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్స్పరెంట్. అట్లా ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఛార్జ్ ఎక్స్ట్రా దేనికి. ఐ మీన్ యూ కెనాట్ ఛార్జ్ ఆల్సో. ఎందుకు ఛార్జ్ చేస్తారు? ఇప్పుడు ఎవరైనా ఒక రోగంకి వస్తే మంచిగా అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోతుంది, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో వీ ఆల్సో ట్రై టు బీ ఓన్లీ ద థింగ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. పేషెంట్ వచ్చినప్పుడు ఇట్లా ఉందమ్మా, మీకు ఇంత టైం పడుతుంది, ఇంత అవుతుంది, అదంతా డీటెయిల్గా ముందు చెప్పేస్తే అంత మిస్ట్రస్ట్ ఉండదు డాక్టర్ పేషెంట్ మధ్యలో. ఓన్లీ ద థింగ్ ఈజ్ మనం ఒకటి చెప్తాము, లేదు అయిపోతుంది 1 day 2 daysలో మంచిగా అయిపోతుందని చెప్తాం. దాని తర్వాత సపోజ్ ఇట్ గోస్ లిటిల్ లాంగర్, ముందే చెప్పాలి టైఫాయిడ్ ఉంది, ఇట్ విల్ టేక్ 1 or 2 days, ఆర్ నిమోనియా ఉంది 5 days 6 days ట్రీట్మెంట్ ఉంటుంది. 2 daysలో మంచిగా అయిపోతారంటారు, మళ్ళీ 2 days తర్వాత జ్వరం తగ్గదు, మళ్ళీ ఇంకా 3-4 days ట్రీట్మెంట్ నడుస్తుంది. అప్పుడు పేషెంట్స్ బికమ్ లిటిల్ జిటరీ, ఎందుకు ఇట్లా అవుతుందని. సో దెన్ వీ హ్యావ్ టు బి అ లిటిల్ ట్రాన్స్పరెంట్. కొంచెం పేషెంట్తో మాట్లాడుతూ ఉంటే ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చెప్తే అంతే, దట్స్ ద ఓన్లీ థింగ్. అంతే, అదే చేయాలి. ఇక ప్రణామ్ హాస్పిటల్కి సంబంధించి అంటే ఎప్పుడు స్థాపించారు, ఎలా సేవలు అందిస్తుంది, ప్రజల్లోకి వెళ్ళడానికి ఏం ప్రయత్నాలు చేస్తాం? Pranaam Hospital started in 2002 అండి. అప్పుడు we started as a mother and child hospital. My wife is a gynecologist. So we started as a small 10-20 bedded hospital. అక్కడ నుండి slowly we started building. I mean obviously hard work was there, day and night service ఉంటే. దాని తర్వాత మెల్లగా స్పెషాలిటీస్ యాడ్ అయినాయి. జనరల్ మెడిసిన్ వచ్చినారు, ఆర్థోపెడిషియన్స్ వచ్చినారు, జనరల్ సర్జన్స్ వచ్చినారు. నౌ వీఆర్ కంప్లీట్ మల్టీ స్పెషాలిటీ 100 bedded హాస్పిటల్ ఉన్నాయి. So basically we have tried to keep our transparency. Rates though, of course, what are the rates? I mean standard, this month we have tried to keep them low only. And we are trying to give the best, giving honest opinion to the patients. Evaraina by chance 3-4 days or lo manchi kaledante, we tell them you can always go and take a second opinion andi, because evaraina 3-4 రోజులు హాస్పిటల్లో ఉంటే దాని తర్వాత వాళ్ళు దే స్టార్ట్ బికమింగ్ ఏమైంది మాకు మంచిగా అవ్వట్లేదు. We tell them frankly, ఏమైనా ఉంటే we'll write a letter, you can tell us a doctor, or we'll refer you to a doctor, take an opinion and come back. Then they are more comfortable patients కూడా అట్లా ఉంటాయి. We generally tend to send our patients ఇంకొక డాక్టర్ దగ్గర పంపించేసి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వస్తారు వాళ్ళు మన. ఇంకా ఎలాంటి విభాగాలు అందుబాటులో ఉన్నాయి ప్రణామాలు? డిపార్ట్మెంట్స్ అంటున్నారా? డిపార్ట్మెంట్స్ మీన్స్ బేసికలీ గైనిక్ అయితే వీ హ్యావ్ గైనకాలజిస్ట్, రౌండ్ ద క్లాక్ గైనిక్ సర్వీసెస్ ఉన్నాయి, రౌండ్ ద క్లాక్ పీడియాట్రిక్ సర్వీసెస్ ఉన్నాయి. వీ హ్యావ్ 4 to 5 గైనకాలజిస్ట్, 4 to 5 పీడియాట్రిషియన్స్ ఉన్నారు. Then all the other specialties, general medicine, general surgery, orthopedics, ENT, dermatology, they are available around this one. And visiting consultants, super specialists, cardiologists వస్తారు, nephrologists వస్తారు, వీళ్ళందరూ వచ్చి పేషెంట్ని చూస్తారు. ఎస్, ప్రతి విభాగంలో కూడా అందరూ అనుభవజ్ఞులైన డాక్టర్సే ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం అనేది కొంచెం కష్టమైన పని. బట్ అంతమంది అనుభవజ్ఞుల్ని, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించడం ఎలా సాధ్యమవుతుంది? ఉంటుంది, ఎందుకంటే ఒకటి వీ హ్యావ్ పేషెంట్స్ వస్తున్నారు, పేషెంట్స్ డాక్టర్స్ కూడా ఒకటి కాన్ఫిడెన్స్. అండ్ జనరలీ డాక్టర్స్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ పేషెంట్స్ దే ఆర్ గెటింగ్ అండ్ హౌ దే ఆర్ వాట్ ఇస్ ద డాక్టర్స్ ఆల్సో వాంట్ టు డూ వర్క్. ఇప్పుడు ఏం పని లేదు, డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ కూర్చోబెడితే ఇట్ వోంట్ బి. సో ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ వర్క్, డాక్టర్స్ కమ్ అండ్ మోర్. దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్ డాక్టర్స్, గుడ్ డాక్టర్స్. No problem in getting that. రైట్. ఇంకా ఎలా విస్తరించాలి అనుకుంటున్నారు? నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకువెళ్ళాలి?
నెక్స్ట్ వీఆర్ జస్ట్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ కొంచెం ఇంటెన్సివ్ కేర్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని డెవలప్ చేసేసి సేమ్ మా పేషెంట్స్కి దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అని వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ అవర్ కార్డియాలజీ సర్వీసెస్, ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ని అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, న్యూనటాలజీ సర్వీసెస్, వీళ్ళందరినీ అవన్నీ సర్వీసెస్ని వీఆర్ ప్లానింగ్ టు గో అహెడ్. డాక్టర్ మనీష్ గారు, ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారని విన్నాం. ఆల్ ఓవర్ ద సిటీ అక్కడక్కడ ఈ హెల్త్ సెంటర్స్ ఉన్నాయని వింటాం. సో ప్రజలకి అందుబాటులోకి వెళ్ళడానికి ఏ డిసిషన్? బేసికల్లీ దే ఆర్ కాల్డ్ వెల్నెస్ సెంటర్స్. ఇప్పుడు ఫర్ ఆల్ ద నార్మల్ హెల్దీ అంటే కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. దే డోంట్ వాంట్ టు కమ్ సిట్ వెయిట్ వేరే పేషెంట్స్తో సహా. దే డోంట్ వాంట్ టు వెయిట్ ఇన్ వేరే పేషెంట్స్కి వేరే రోగాలు ఉంటాయి. దే జస్ట్ వాంట్ టు కమ్ హ్యావ్ అ డిస్కషన్, డాక్టర్స్తో కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. సో ఫర్ దట్ ఆ కాన్సెప్ట్తో ఐ స్టార్టెడ్ వెల్నెస్ సెంటర్స్ అని. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ ఆర్ అవైలబుల్, స్పెషలిస్ట్ అవైలబుల్ ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తారు, కొంచెం టైం స్పెండ్ చేస్తారు స్పెషలిస్ట్. అండ్ ప్లస్ దే ఆర్ ఆల్ హెల్దీ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ దిస్. వీ డోంట్ నాట్ వెరీ కాంప్లికేటెడ్, ఏమైనా ఇన్ఫెక్టెడ్ డిసీజెస్ అవన్నీ ఎక్కువ ఉండవు. సో దట్ పేషెంట్స్ బికమ్ మోర్ కంఫర్టబుల్, దే హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ విత్ ద డాక్టర్. అట్లా దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఆల్ అండర్ వన్ రూఫ్. లైక్ వీ హ్యావ్ డెంటిస్ట్ కూడా ఉంటారు, ఆఫ్థల్మాలజిస్ట్ కూడా ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ ఉంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ వెల్నెస్. ఇట్స్ కాల్డ్ అ వెల్నెస్ సెంటర్. రైట్. అంటే సిటీకి దూరంగా ఉన్నక్కడ మియాపూర్ అంటే ఇంకో అదర్ కార్నర్ నుంచి కూడా ఇక్కడికి పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, తార్నక డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఇంకా పీపుల్లోకి వెళ్ళడానికి, జనాల్లోకి వెళ్ళడానికి కొత్త బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? The idea is that only wellness centers we are planning to have them at different parts of the city, so the patients can get the services there only. Apart from going to hospitals, they can get the services, OPD services in their doorstep. Okay, so wellness centers లోనే ఈ ఫెసిలిటీస్ అన్ని మీరు Right. రైట్. అంటే ఇంకా సొసైటీకి ఏదో చేయాలి అనే ఒక థాట్ తోటి కూడా ఒక సేవలాగా కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నారని విన్నాం. That is a natural thing. We are having a lot of them. We have adopted a school, Gangaramlo, so we are taking care of the school children, their nutrition and other things. Then camps అయితే మేము పెడుతూనే ఉంటాం రెగ్యులర్గా. And so we are planning, we are having lot of other things regular society-కి whatever the demand comes from the society, we try to meet them. అది చేస్తాం. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా పిల్లలు ఎలాంటి డిసీజెస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? సమ్మర్ ఇప్పుడైతే మేము మోస్ట్ కామన్ ఇప్పుడు లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ నడుస్తున్నాయి, గ్యాస్ట్రోఎంటరైటిస్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ వల్ల. సో దట్స్ ద మోస్ట్ కామన్ ఇప్పుడు. రైట్. అండ్ కమింగ్ సీజన్ రైనీ సీజన్, అప్పుడు ఇంకా ఎక్కువగా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సీజనల్ చేంజెస్ తోటి. రైనీ సీజన్లో మేము మోస్ట్ కామన్లీ ఇదే లూజ్ మోషన్స్ అయితే కంటిన్యూ అవుతాయండి. దాని తర్వాత ఇది వామిటింగ్, ఇది కోల్డ్ కాఫ్ ఉంటుంది. ప్లస్ లిటిల్ ఏంటి మన డెంగ్యూ సీజన్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ దీస్ ఆర్ ద థింగ్స్. ఓన్లీ ద థింగ్ ఇస్ పేరెంట్స్ చెప్తాం ఏదైనా ఉంటే కంటామినేటెడ్ బయట అన్కుక్డ్ ఫుడ్ ఇవన్నీ తినకూడదు, కొంచెం ట్రై టు ప్రివెంట్ ఫ్రమ్ గెటింగ్ వెట్, ఇవన్నీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ థింగ్. డాక్టర్ మనీష్ గారు, డెంగ్యూ అన్నారు కాబట్టి చాలా టెన్స్ ఫీల్ అయిపోతారు పేరెంట్స్ కావచ్చు, లేకపోతే ఆ డిసీజ్ ఎఫెక్ట్ అయిందని తెలియగానే చాలా టెన్స్ ఫీల్ అయిపోతూ ఉంటారు పేషెంట్స్. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెంగ్యూ యాక్చువల్లీ ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్ డిసీజ్ అండి. ఓన్లీ ద థింగ్ కొంచెం హైప్ ఉంది, డెంగ్యూ వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది, చచ్చిపోతారు, కాంప్లికేషన్స్ అవుతాయి. దట్ ఈస్ విత్ ఎవ్రీ డిసీజ్. కానీ డెంగ్యూతో వన్ థింగ్ ఇస్ వినంగానే పేరెంట్స్ బికమ్ లిటిల్ హైపర్, ఏమైంది ఏదో అయిపోతుందని. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. 90% డెంగ్యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ సెల్ఫ్ లిమిటింగ్. అది ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయి ఆటోమేటిక్గా, కొంచెం సేపు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. వెరీ రేర్లీ డెంగ్యూ గోస్ ఇంటూ కాంప్లికేషన్. అది మనకు మలేరియాతో కావచ్చు కాంప్లికేషన్, మన కోల్డ్ అండ్ కాఫ్తో కూడా కాంప్లికేషన్ కావచ్చు. So out of 10 maybe 1 or 2 people may go into that complication, but we should not be worried about that. Everything has a treatment. Our complications kuda treatment cheyochu. So we should not be worried ki edo death avutundi, edo problems avutayi ani. That should not be there. Very coolly, normally we have to wait. Platelet counts padtayi by oka level vachin tarvata doctors cheptaru meeku ee stage lo vachi admit avvalani. Then get admitted, konjam fluid rehab adi fluids ivvali, konjam antibiotics emaina unte adi ivvali complications ki. Automatically it settles down within 1 week. So just my advice to parents is don't be too worried. Dengue is not something which you have to be worried. Adi automatically most of the times it gets cured on its own.
రైట్. ఇక మరొక అంశం జాండీస్కి సంబంధించి కూడా అలాగే ఫీల్ అవుతుంటారు. అంటే చిన్న పిల్లల్లో జాండీస్ అనేది వస్తూ ఉంటుంది. న్యూ బోర్న్ బేబీస్కి కావచ్చు, ప్రతి ఒక్కరిలో ఉంటుంది, బట్ ఆ లెవెల్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అని. అవును, బోత్ ద జాండీస్ ఆర్ దేర్ 2 types ఆఫ్ జాండీస్ అండి. అది న్యూ బోర్న్లో ఒక జాండీస్ ఉంది, దట్ ఈస్ బ్లడ్ ఇమ్మెచ్యూరిటీ వల్ల వస్తుంది. సో దాంట్లో దట్ ఈస్ ఆల్సో నథింగ్ టు బీ వరీడ్. ఇప్పుడు ఫోటోథెరపీ యూనిట్స్ ఉంటాయి. ఒక లెవెల్ వరకు జాండీస్ నార్మల్లీ మనకు 2 milligram వరకు అడల్ట్స్కి నార్మల్ అంటారు. పిల్లల్లో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అప్ టు 12 milligrams కూడా నార్మల్ ఉంటుంది. సో బై ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటే, బేస్డ్ ఆన్ ద వెయిట్ ఎక్కువ ఉంటే, విల్ హ్యావ్ టు స్టార్ట్. ఒక ఫోటోథెరపీ లైట్స్ ఉంటాయి, అది స్టార్ట్ చేస్తే నార్మల్లీ 24 to 48 hours లోపల తగ్గిపోతుంది. సో దట్ జాండీస్ హ్యాస్ నథింగ్ టు బీ వరీడ్ అబౌట్. అండ్ ఆ జాండీస్ వల్ల మదర్ ఆల్సో నీడ్ నాట్ టేక్ ఎనీ ప్రికాషన్స్. అంటే అన్నీ ఆపేస్తారు మదర్కి, పిల్లలకి జాండీస్ ఉంది మీరేం తినకూడదని. అట్లా కాదు, మదర్ క్యాన్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఆ జాండీసెస్ విల్ నాట్ ఆటోమేటిక్లీ సబ్సైడ్ విద్ ఇన్ ఫ్యూ డేస్. నథింగ్ టు వరీ. అడల్ట్స్ జాండీస్ వేరే ఉంటుంది, అది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దేర్ యూ నీడ్ టు డూ లిటిల్ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, న్యూట్రిషన్ చూసుకోవాలి, కొంచెం మానిటర్ చేయాలి బేబీని. అది కూడా నార్మల్లీ 1 week 10 daysలో తగ్గిపోతుంది. అంటే ఇంత క్లియర్గా చెప్తూ ఉంటే దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని డిసీజెస్ రాగానే కొంతమంది భయపెట్టేస్తూ ఉంటారు, అమ్మో ఇలా చాలా. అదే అంటున్నాను, దోస్ ఆర్ కామన్ థింగ్స్ అండి. మనం రోడ్లో వెళ్తాం, యాక్సిడెంట్ అవుతుంది, ఏదైనా అవుతుంది, దోస్ ఆర్ ద నార్మల్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్ టు బీ వరీడ్. ఏదైనా రోగం వస్తే నౌ ద సైన్స్ ఇస్ సో అడ్వాన్స్, వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. Okay, very rarely somebody goes into complication. That is a bad luck. You cannot do it anytime. Anything can happen to anybody. Atla untundi. So we don't have to be worried. Everything has to be taken coolly and everything has a solution. Adi kuda the stage recognize cheyadam kuda that is important. Adi important that we recognize early, start the treatment early, and complication unte danni kuda koncham tondaraga recognize cheyali. అంటే ఇప్పటి వరకు మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడాం. టు బీ హెల్దీ మీ టిప్ ఏంటి? To be healthy, only one thing. You have to eat healthy and see to it that you don't eat any contaminated things, and that is the major thing. Basically, try to eat healthy, no junk food. That itself will take care of most of everything. Right. Thank you so much, Dr. Manish Gour. Thank you. This is Kakatiya Healthcare. Keep watching Kakatiya TV.